అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో బీసీల విద్యా ఉద్యోగ ఆర్థిక అభివృద్ధికి 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 నుంచి 54% పెంచాలనే డిమాండ్లతో ఈరోజు కర్నూలు పట్టణం లోపల జరిగిన బీసీ రణబేరి పెద్ద ఎత్తున జరిగింది. ఫుల్ సక్సెస్ఫుల్గా జరిగింది. నాగేశ్వరరావు గారి నాయకత్వంలో, నూకాలమ్మ గారి సలహేషను, శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఈ సమావేశం బాగా జరిగింది. ఇదే విధంగా ప్రతి జిల్లాలో పెడతాం. దేశవ్యాప్తంగా కూడా బీసీ బిల్లు ఇచ్చే వరకు ఎవరిని వదిలిపెట్టం, ఏ పార్టీలను కూడా వదిలిపెట్టాం. కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము నిర్ణయించాం. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి క్యాబినెట్ లోపలే చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్లు పెట్టి తీర్మానం చేయడం హర్షించదగ్గ విషయం. ఇదే రకంగా దేశమంతటా అన్ని క్యాబినెట్లు, అసెంబ్లీలు తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.